హలో అండి రాహుల్ గారు. సమంత గారు ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితుల నుంచి, హెల్త్ నుంచి, లేకపోతే రకరకాల ఇబ్బందుల నుంచి తేరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ట్రాలాలా ద్వారా ఒక సినిమాను కూడా ఆమె నిర్మించారు. అది శుభం. యాక్చువల్గా శుభం అంటే ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఏమో అని నేను అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ అది చూసిన తర్వాత ఎక్కడో అది కాస్త హారర్ మూవీ లాగా అనిపిస్తుంది. మరి టైటిల్ ఏంటో శుభం అనేది ఇంకా క్లారిటీ రావాలి. సినిమా చూస్తేనే కానీ అది మనకి రాదు. అయితే అది ఓన్లీ ప్రొడక్షన్కి సంబంధించి ఒక ప్రొడ్యూసర్గా మాత్రమే అనుకున్నాం, కానీ అందులో ఒక మంచి క్యారెక్టర్ సమంత గారు చేయబోతున్నట్టుగా ఇప్పుడే చూస్తున్నాం మనం. కాకపోతే ఆ క్యారెక్టర్ చూస్తే ఏం అర్థం కాని పరిస్థితి. రాజుగారు గదిలో ఆమె ఎట్లాగో గోస్ట్గా చేశారో, ఇక్కడ మాతలాగో లేకపోతే ఒక అదే తాంత్రికలు చేస్తారు కదా, అలా విచ్లానో కనిపిస్తున్నారు. చూసారా మీరు? అది చూసానండి. ఏమనిపించింది? ముందుగా మా ఛానల్ తరఫున విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే సమంత. ఈరోజు సమంత గారి బర్త్డే. 15 ఏళ్ల ఇండస్ట్రీ కెరియర్లో సమంత గారికి ఒక సుస్థిర స్థానాన్ని నెలకొన్న. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇది. ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక గట్టి పెయిన్, హార్డెస్ట్ పెయిన్ తగిలాక హెల్త్ పరంగాను, మెంటల్గా, ఫిజికల్గా అన్ని పరంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఉమెన్స్ ఆర్ సో సెన్సిటివ్. దాంట్లో నుంచి ఆమె నిలదొక్కొని నేనున్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నమ్మే ప్రేక్షకులు ఉన్నారు. హోప్ పోయిందంట. తమిళ్కి ఒక్కసారి ఆమె ఆ ఐకానిక్ గ్లోబల్ అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సమంత స్టేజ్ మీదకి ఎక్కంగానే తమిళ్ ప్రజలు, ఆ ఆడియన్స్ అంతా, బికాస్ అక్కడికి వెళ్ళింది తమిళనాడుకి వెళ్ళింది, అంటే తెలుగులో లేరా అని కాదు, ఐఎమ్ టెల్లింగ్ యూ. అక్కడికి వెళ్ళంగానే సమంత 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 అనగానే షీ గాట్ గూస్ బంప్స్ అండ్ షీ గాట్ షాక్డ్. నా గురించి ఇంతమంది నిజంగా వెయిట్ చేస్తున్నారా, నేనే కావాలని దూరం అయ్యానా ఇండస్ట్రీకి, సినిమాలు ఉన్నా లేకపోయినా సమంత అంటే ఇంత ప్రేమ ఉందా అన్ని ఆ అమ్మాయి ఆ అభిమానం చొరగనుండడం. ఇప్పటికీ ఎక్కడైనా ఆ కపుల్ మళ్ళీ కలిస్తే బాగుండు అన్న ఒక ఆశ కొంత 110 మందికైనా ఉంది ఖచ్చితంగా. కల అయితే బాగుండు, 2017 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నాం, మళ్ళీ వాళ్ళిద్దరు బాగుండాలన్నా, నాగమామ అనుకుంటూ తిరగాలను, ఇవన్నీ కూడా ప్రేక్షకులు కోరుకునేవి, అమ్మాయి కోరుకునేది కాదు. సో ఇంత అభిమానాన్ని చూరగొన్న సమంత దూరం అయిపోయింది ఏంటి తెలుగు సినిమాలకి అనుకున్న తరుణంలో ట్రాలాలా పిక్చర్స్ అని ఒక వన్ మోర్ వెంచర్ ఆమె స్టార్ట్ చేయడం. ఎందుకంటే ఈకామ్, సాకి వరల్డ్ అండ్ సీక్రెట్ కెమిస్ట్రీ 3 తర్వాత ట్రాలాలా పిక్చర్స్ అండ్ ట్రాలాలా మూవింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి, విన్నారా ట్రాలాలా అంటే ఒకప్పుడు సాంగ్ ట్రాలాలా అనే సాంగ్, ఆ సాంగ్ తనకు చాలా ఇష్టం, అందుకని ట్రాలాలా అని పెట్టుకుందనమాట. ఆ ట్రాలాలా పిక్చర్స్ మీద అనౌన్స్ చేసింది, చాలా కొత్త వాళ్ళని మేము తీసుకుంటాము అది ఇది అని చెప్పి. అండ్ దాంట్లో ఆమె ఇంకా అత్యద్భుతమైన పని చేసింది ఏంటంటే, హీరోలు ఎంత తీసుకుంటారో హీరోయిన్ కూడా అంతే తీసుకోవాలని ఆ సినిమాలో నటించిన టెక్నికల్ క్రూ కానీ, యాక్టర్స్ కానీ అందరికీ ఒకే రకమైన వేతనం ఇచ్చింది, ఒకే రకమైన రెమ్యూనరేషన్. దట్ ఈస్ అ గుడ్ మూవ్. ఒక ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. ఇప్పుడు హీరోకి 18 కోట్లు ఇచ్చి హీరోయిన్కి 2 కోట్లు ఇస్తే సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, 18 కోట్లలో 16 కోట్లు నష్టమేగా. అదే 2 కోట్లు ఇస్తే సినిమా ఒకవేళ సమపాలల్లో హిట్ అయితే అందరికి ఒకటేలా ఉంటుంది కదా, ఎందుకు ఆ బడ్జెట్లు అని చెప్పి అమ్మాయి ఆలోచించింది. హీరోలు కూడా ప్రొడ్యూసర్స్ వైపే ఉండి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుని మిగతాది ఒక పర్సెంటేజ్ లాగా తీసుకునేవారట. ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్తో కలిపి. అప్పుడు రెమ్యూనరేషన్ సినిమా హిట్ అయితే మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి మేము చేస్తాము అని. కృష్ణ గారు అండి ఎన్ని సినిమాలు చేయలేదు కృష్ణ గారు. సో అంతేందుకు శ్రీహరి గారు ఎక్కడున్నారు ఒక ఆయన, శ్రీహరి గారు కూడా అంతే, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు. సో వాళ్ళంతా లెజెండ్స్ అండి. వాళ్ళ అంటే ఆ కాలానికి తగ్గట్టుగా మైండ్ సెట్ మారుతుంది అంటారు కాబట్టి అలా మారుతుంది. సో సమంత హాస్ టేకెన్ వెరీ బోల్డ్ మూవ్ ఈ విషయంలో. అండ్ ఫ్యాన్స్తో అంతా ప్రొడ్యూసర్గా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి కలవడము, అండ్ ఈగర్లీ వెయిటింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా, సమంత ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు మాట్లాడుతుందా అని చెప్పి. బికాజ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం 2023 ఖుషి, ఆఫ్టర్ 2 years లాంగ్ గ్యాప్. అప్పుడు కూడా ఆమె హెల్త్ ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ మిడిల్లోనే కదా చేశారు. తెలిసిపోయేది తెలుసా మనకి, తను హెల్త్ బాగాలేదు అని పాడైపోయినట్టుగా. అంటే ఎంత కలర్ కనిపించే అనేది కాదు కానీ ఆ గ్లో, ఆ చామ్ మిస్ అయిపోయింది, ఆ స్మైల్ అనేది మిస్ అయింది. వాట్ ఇస్ దట్ వి లవ్ ఇన్ సమంత కూడా అంతే.
శకుంతలంకి కూడా ఆమె అసలు హెల్త్ అస్సలకే బాగాలేకనే వచ్చింది. అండ్ మెంటల్లీ నాట్ వెల్, ఫిజికల్గా లేకపోతే మెంటల్గా మనం వెల్ ఉండాలి, మెంటల్గా వెల్ లేకపోతే సాధించలేము. తిన్ అయిపోయి ఫేస్ ఆ గ్లో పోయింది ఆ టైంకి. ఎస్. సో అలాంటి సమాంత ఇప్పుడు ట్రాలాలా పిక్చర్స్ పేరు మీద శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ సడన్ సర్ప్రైజ్గా నిన్న ట్రైలర్ ఇచ్చింది. May 9th రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ట్రైలర్లో అసలు ట్రైలర్ బీభత్సంగా ఉంది. ఒక ముగ్గురు జంటలు, ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు, పెళ్ళి అయిన జంటలు ఒక సీరియల్ చూస్తూ అలవాటైపోయిన ఆడవాళ్ళకి సీరియల్ ఆపేస్తే హర్రర్ దెయ్యంగా మారిపోతారు. అలాంటిది అసలు ఏంటి, ఏం జరగబోతుంది, ఆల్ఫా మెన్ అనుకునే వాళ్ళకి ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఇచ్చే ఆ హర్రర్ కామెడీ అనేది, ఆ ముగ్గురు ఆడవాళ్ళలో నుంచి ఏదైతే దాన్ని ఏమంటారు, ఆ దెయ్యాన్ని బయటికి తీసే పాత్రలో మాతా సమాంతగా సమాంత రావడం, ఆమె ఒక విచ్ ఇలా చేతులు ఊపుకుంటూ ఇలా చూపించుకుంటూ అసలు ఇట్ వాజ్ వెరీ ఐ మీన్ అసలు అద్భుతంగా ఉంది అసలు చూస్తుంటే ట్రైలర్లో. మాత అంటే ఇప్పుడు దెయ్యాలను వదిలించడానికి ఎవరో ఒకటి పిలుస్తాం కదండి, దీనికి పరిష్కారం చెప్పండి, మొగాళ్ళందరూ ఊర్లో ఉండే మొగాళ్ళందరూ ఒక ఆడదానికి ఎక్కడికి వెళ్తారు. ఏజ్ పైబడిన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడే సమంత గారు అలాంటి క్యారెక్టర్ చూస్తే విచ్ క్యారెక్టర్ కి ఏజ్ ఏముందండి, విచ్ కెన్ బి లైక్ ఎనీథింగ్. దెయ్యాల్ని బంధించే వాళ్ళు ఎంతైనా ఉండొచ్చు. రెజీనా కసాండ్రా చేసింది ఒక సినిమాలో, చాలా అత్యద్భుతంగా చేసింది రెజీనా కసాండ్రా. సో అలాగే ఇప్పుడు సమంత కూడా చేస్తుంది. దాంట్లో తన ప్రొడక్షన్లో తను కూడా యాక్ట్ చేయడము సినిమాకి ఒక బూస్టప్ లాగా అనిపిస్తుందేమో. ఎందుకంటే కొత్త వాళ్ళని పెట్టి తీసే బదులు సమంత కూడా కనిపిస్తుంది, సమంత కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారుగా. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో మళ్ళీ తను డబ్బింగ్ చెప్పుకొని తను చేస్తున్నది. ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి వాళ్ళని వీళ్ళని వెతుక్కోకుండా ఏమైనా యాక్ట్ చేసింది. అండ్ షీ హాజ్ ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది మా ఇంటి బంగారం, మీ ఇంటి బంగారం సినిమా కూడా, దాంట్లో సమంత మెయిన్ లీడ్గా చేస్తూ ఉంది. అండ్ నందురెడ్డి సినిమా ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళింది. అట్లీ అండ్ త్రివిక్రమ్ సినిమాలకి సైన్ చేసింది. సూర్యతో మళ్ళీ ఒక సినిమా సైన్ చేసింది తమిళ్లో. సూర్య అండ్ సమంత గారి కాంబినేషన్ చాలా బాగుంది. ఎస్ ఎస్, విజయ్ గారితో కూడా బాగుంటుంది. సమంత ఎవరికైనా సెట్ అయిపోతారు. అదే కదా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క ఈరోజు తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే సమంత, హ్యాపీ బర్త్డే సమంత, ఇంక్లూడింగ్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, ఈవెన్ షీ యాక్టెడ్ విత్ రాజమౌళి ఈగా. సో రాజమౌళి గారు అందరూ, కొరటాల శివ గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఎవ్రీబడి పింక్డ్ ఎక్సెప్ట్ నాగ చైతన్య, అందరూ పింక్ చేశారు ఇంక్లూడింగ్ నాగార్జున. సో ట్విట్టర్లో కానీ విషెస్ చెప్పడం, దట్ ఈస్ వాట్ దే ఆర్ గివింగ్ ద బ్లెస్సింగ్స్ టు ఇంక్రీజ్ ద ఏజ్. నాగార్జున గారికి పాపం ఆయన ముందు మనకన్నా ఎక్కువ ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది ఆ టైంలో. కానీ ఏం చేస్తారు, పిల్లల ఉద్దేశాల కోసము అంతే, కొడుకు కోసం, కోడలి కోసం, జీవితంలో కూడా నటిస్తున్నాడు ఆయన. నాగ చైతన్య తీసుకున్న డెసిషన్ పరిపూర్ణ నటుడు అంటే నాగార్జున గారు అనొచ్చు. ఎందుకంటే బయట నటిస్తున్నాడు, జీవితంలో నటిస్తున్నాడు. ఆయనంతటా ఆయన ఉండలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. చిన్న కొడుకు విషయం అంతే కదండి. ఇప్పుడు మొన్నటి వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఇంతవరకు పెళ్లి పీటలెక్కుతుందా పెటాకులు అవుతుందా కూడా తెలియట్లేదు. అప్పట్లో చాలా రూమర్స్ కూడా వచ్చాయి, అది కూడా బ్రేక్ అయింది. తర్వాత అలాంటిది లేదు. అదే చెప్తున్నాను, హీఈస్ అండ్ దట్ టు హీఈస్ హావింగ్ మచ్ ఇష్యూస్ ఆయన బిజినెస్ కి సంబంధించి. అవును, మర్చిపోయాను, అఖిల్ గారు పింగ్ చేశారా సమంత గారికి హ్యాపీ బర్త్డే చేశారు, రానా గారు చేశారు. దే ఆర్ ఆల్ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఎక్సెప్ట్ ఆ పేరు చేయదు, మిగతా అందరూ చేస్తారు. సో చేస్తే ఇంకా అదొక పెద్ద చెయ్యాలని ఉంటది ఒక ఆర్టిస్ట్ కి, బట్ చేస్తే అదొక పెద్ద ఇబ్బంది. ఇంకేం లే, శోభిత హ్యాపీ బర్త్డే సమంత అని పెడితే ఇంకా అంతే. అసలు ఒక రకంగా ఇబ్బందులు పాలైపోతారు అనమాట వాళ్ళు. బట్ సమంత ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 7 movies లో మళ్ళీ సైన్ చేసి షీఈస్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం అమ్మాయి వస్తోంది ప్రేక్షకుల ముందు అలరించడానికి. సో ఈ సినిమాలన్నీ హిట్ అవ్వాలి. మరొకసారి హ్యాపీ బర్త్డే సమంత. థ్యాంక్ యూ అండి.